ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తుంది. నగర వ్యాప్తంగా భారీగా వర్షం దంచుకొడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో దుర్గా విహార్, బరకంబా రోడ్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వర్షం నీరు చేరింది. ఖాన్ మార్కెట్ లో భారీ వర్షం కురవడంతో రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. వర్షం నీటితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వాన కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరికొన్ని ప్రాంతాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఢిల్లీలో వర్షం దంచుకొడుతూ ఉంది, వర్షం పడుతూ ఉంది. నగర వ్యాప్తంగా భారీగా వర్షం కొడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగే. వరద నీటితో దుర్గా విహార్ అలాగే భరాకంబా రోడ్ ప్రాంతాలు పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇళ్లలోకి భారీగా వర్షం నీరు చేరినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. దీంతో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఢిల్లీలో వాన తీవ్రతరంగా కురుస్తూ ఉంది. ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తూ ఉండడం తోటి లోతట్టు ప్రాంతాలంతా కూడా పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి కనపడుతుంది. కాలనీలోకి, ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు చేరుతూ ఉండడం తోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకైతే గురి అవుతున్న పరిస్థితి ఉంది. ప్రధాన రహదారుల పైన నీరు నిలిచిపోవడం తోటి, ఒకవైపు వర్కింగ్ డే కావడం తోటి ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకి రహదారులంతా కూడా పూర్తిగా నీటితోటి నిండిపోవడం తోటి వాహనాలంతా కూడా నిదానంగా నడుస్తూ ఉండడంతో అనేక ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉన్న పరిస్థితి ఉంది. అంతరాయం వల్ల అనేక మంది వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడము, మరోవైపు వర్షం కురుస్తూ ఉండడం తోటి ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా ఏర్పడింది. మరి ఇంకా సాధారణ జనజీవనానికి కూడా ఈ వర్ష ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మరోవైపు భారీ వర్షాలు, ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా ప్రజలకు సూచనలు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా వర్షాలు లేకపోవడము, మరోవైపు కురిసిన రోజు తీవ్రతరంలో వర్షం కురుస్తూ ఉండడంతో ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ప్రజలు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా వర్షం సాధారణ స్థితి కంటే ఎక్కువగా నమోదవుతూ ఉండడంతో ప్రజలను దేశవ్యాప్తంగా కూడా భారత వాతావరణ శాఖ కొంత అప్రమత్తం చేయడం జరిగింది. పురాణ ఇండ్లు కావచ్చు, లేదా ఈ పురాతన కట్టడాల వద్ద కూడా ఉండకుండా ఉండేందుకు, మరి కాంపౌండ్ వాల్ వద్ద కూడా ఎటువంటి వాహనాలను కూడా ఉంచకుండా ఉండే విధంగా చూసుకోవాలంటూ కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించడం జరిగింది. వాతావరణ శాఖ సూచనలతోటి ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తం అవడం జరిగింది. ఎక్కడైతే వర్షపు నీరు ఎక్కువగా నిలిచిపోయే ప్రాంతాలు ఉన్నాయో అటువంటి ప్రాంతాలను గుర్తించి మోటార్ల ద్వారా నీటిని తోడేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాలు రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలంతా కూడా అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దనేది కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. మరి 1-2 రోజులు కూడా ఇలాంటి వర్షపాతమే ఇంకా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మాధవి, రైట్, థ్యాంక్ యూ గోపి.